నమస్కారం అండి. 2 నెలలు కష్టపడిన నాయకులు కార్యకర్తలు కూడా మంచి హుషారుగా ఉన్నారు. మీరు కూడా కొంచెం ఉత్సాహంతో కనపడుతున్నారు. చాలా హుషారుగా ఉన్నారండి. మీరు కూడా కొంచెం అలసట మర్చిపోయి హుషారుగా కనపడుతున్నారు. మరి ఈ నేపథ్యం ఏం చెప్తారా? ఖచ్చితంగా. ఎందుకంటే మాకు దాదాపు 2-3 ఇయర్స్ నుంచి కూడా 2.5 ఇయర్స్ నుంచి ఈ ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం కోల్పోయారు. అది స్పష్టంగా మాకు కనబడుతూ వస్తూ ఉంది. అలాగే మేము కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు, ముఖ్యంగా మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో మరి మంత్రిగా పనిచేసినటువంటి పేరు నాని గారు, వాళ్ళ కుమారుడు ఇక్కడ చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం ఎత్తి చూపించడం. ప్రతి ఒక్క కార్యకర్త 5 సంవత్సరాలుగా ఒక్కళ్ళు కూడా పార్టీ నుంచి బయటికి వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా వెళ్ళకుండా వాళ్ళందరూ కూడా నిలబడ్డారు. నాకు అండగా నిలబడ్డారు. నా మీద ఎన్ని కేసులు పెట్టినా, అన్ని ఇబ్బందులు పెట్టినా కూడా అనుక్షణం నన్ను కాపాడుకుంటూ వచ్చారు. అదేవిధంగా ఎలక్షన్స్ మూమెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా చాలా ఉత్సాహంగా ఎప్పుడు చిన్న మెసేజ్ పెట్టినా ఇమీడియట్గా వందల మంది రావడం, కలుసుకోవడం, పోరాటం జరిగింది. ఆ ఉత్సాహం ఎన్నికల ప్రచారంలో కూడా పబ్లిక్ మమ్మల్ని చూసినటువంటి రెస్పాన్స్ ఇవంతా కూడా ప్రజల్లో ఒక నమ్మకం వచ్చింది అనేది మా కార్యకర్తల నాయకుల్లో ఒక హుషారు వచ్చింది. మమ్మల్ని ముందుకు నడిపించారు. చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరిగినాయి. పబ్లిక్ కూడా చాలా హుషారుగా వచ్చి ఓట్లు వేశారు. పర్సంటేజ్ కూడా చాలా ఊహించిన దానికన్నా ఎక్కువ పర్సంటేజ్ పోల్ అయింది. మచిలీపట్నం చరిత్రలో ఫస్ట్ టైం ఇంత పోల్ అవడం. ఇది కార్యకర్తలు మిడ్ నైట్ 2 గంటలైనా కూడా మరి పోలింగ్ బూతులను వదలకుండా ఆ బాక్సులన్నీ కూడా మళ్ళీ తీసుకెళ్ళి ఏదైతే స్ట్రాంగ్ రూమ్లో పెట్టేది వరకు దాదాపు ఉదయం తెల్లారిపోయింది. 9 గంటల వరకు కూడా మరి స్ట్రాంగ్ రూమ్ దగ్గర మరి అవన్నీ కూడా సీల్ అయ్యే వరకు ఉండి అనుక్షణం కన్నా కూడా కాపలా కాస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు కూడా. అవునండి, గత ఎన్నికల కన్నా భారీగా పోలింగ్ జరిగింది. ఇలా పోలింగ్ పెరగడాన్ని మీరు ఎలా భావిస్తారు? ఎందుకంటే ప్రజల్లో కోరుకున్నారు, ఈ అరాచక ప్రభుత్వం పోవాలని చెప్పి పబ్లిక్ కోరుకున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున విదేశాల నుంచి కూడా వచ్చారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని విదేశాల నుంచి వచ్చి మోటివేట్ చేసి, కొంతమంది అక్కడి నుంచి ఫోన్లు చేసి ఫ్యామిలీ మెంబర్స్ని మోటివేట్ చేసి, బంధువులు మోటివేట్ చేసి, చాలామంది ఓటు హక్కు వినియోగించుకోవడానికి వందల మంది, వేల మంది బస్సులు సొంత ఖర్చులు పెట్టుకుని, సొంత బస్సులు పెట్టుకుని, సొంత కారులు వేసుకుని, కొన్ని రాలేని వాళ్ళు మమ్మల్ని సపోర్ట్ అడిగి ఈ రకంగా వాళ్ళందరూ కూడా వేల మంది ఇక్కడ రావడం జరిగింది. దానివల్ల ప్లస్ ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి పేరు నాని గారి మీద ఉన్నటువంటి వ్యతిరేక వ్యక్తులు, వాళ్ళు చేసినటువంటి అరాచకాలు, కుటుంబాలు అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి బారులు తీరి నిలబడ్డారు 5-6 గంటలు. ఎందుకంటే ఈవీఎం మిషన్స్ చాలా స్లోగా నడిచినాయి. అయినా కూడా ఆడవాళ్ళు కూడా చెమటలు కారిపోతున్నాయి. అక్కడంతా కూడా సఫికేషన్, లోపలంతా కూడా ఉక్క పెట్టేస్తూ ఉంది, చిన్న గదులు. అయినా కూడా వందల మంది అట్లా నిలబడ్డారంటే మరి ప్రజలు వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి ఒక కసితో వచ్చి ఓటు చేశారని భావిస్తాను. అయితే ఓటమి భయంతోనే టీడీపీ నాయకులపై ఈ వైసీపీ నాయకులు దాడులు జరుపుతున్నారంటున్నారు. అంటే కామెంట్ ఏంటి? ఓటమి భయం కాదు, వాళ్ళు ఓడిపోయారు. ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత ఇవన్నీ చూసే పేరు నాని గారి కుమారుడు కొంతమందిని గంజాయి బ్యాచ్ని తయారు చేశారు. ఆ గంజాయి బ్యాచ్లన్నీ కూడా అటాక్ చేయటం, భయపెట్టాలని, భయభ్రాంతులు గురి చేసి ఎవరు బయటికి రాకుండా చేయాలని మొదటి నుంచి వాళ్ళ ప్రయత్నం అదే. దానిలో భాగంగానే దాడులు చేపిస్తాం, కొంతమంది అక్రమ కేసులు పెట్టించడం, ఇలాంటి కార్యక్రమాలు దాదాపు ఒక 1 ఇయర్ నుంచి ఎక్కువ చేశారు. ఎలక్షన్స్ వచ్చాక కూడా దాదాపు చాలా 5-10 మంది మీద దాడులు చేయించారు. ప్రచారంలో కూడా దాడులు చేయించారు. ఏంటంటే వాళ్ళకి లోపల నుంచి ఒక రకమైనటువంటి దుగ్ధ స్టార్ట్ అయిపోయింది. అలాగే పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా జరిగినటువంటి సంఘటనలు కూడా చూస్తే రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తారు. మా వాళ్ళు ఎక్కడ కూడా ఒక్కళ్ళు కూడా ముందుకు వచ్చి అక్కడ గొడవలకు సృష్టించడానికి ప్రయత్నించాలి. కానీ కవ్వింపు చర్యలు, ఒకళ్ళిద్దరి మీద మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేశారు. పెద్ద మనుషుల మీద కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. అయినా కూడా తగ్గి వద్దు. చివరికి నేను పోలింగ్ బూత్లో యాక్చువల్గా 6 o'clockకి పోలింగ్ క్లోజ్ అయిపోతే ఆ పోలింగ్ స్టేషన్లో బయట వాళ్ళని ఎంటర్ కానరు. యాజ్ ఎ క్యాండిడేట్గా నాకు ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంది, యాజ్ రూల్ ఉంది. దాన్ని కూడా నన్ను వెళ్ళనివ్వకుండా అక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాళ్ళు అడ్డగించే కార్యక్రమం చేయటం. సాక్షాత్ పీఓ వచ్చారు, పోలింగ్ ఆఫీసర్ బయటకు వచ్చి ఆయనకు పర్మిషన్ ఉంది, మీరెవరు ఆపడాకని చెప్పి ఆవిడ చెప్పినా కూడా చేస్తూ ఉంటే పోలింగ్ డిస్టర్బ్ కాకూడదని చెప్పి నేను కూడా ఒక అడుగు వెనకేసి జరగనివ్వండి అని చెప్పి నేను అక్కడ సర్దుబాటు చేయడం జరిగింది.
గొడవలు చేయటానికి మా వాళ్ళు ఎప్పుడు కూడా వద్దని చెప్తాను ఉన్నాం. ఇప్పటికి కూడా పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఈరోజు కూడా వెళ్ళి కత్తులు పట్టుకుని, రాడ్లు పట్టుకుని, కర్రలు పట్టుకుని రండిరా చూసుకుందామని చెప్పి ఏంది రోడిజం? మరొక ఫ్యాక్షన్ కడపలాగా చేయాలనుకుంటున్నాడా పేరు దానికి నాకు అర్థం కాదు. అయితే నేను ఆయన వీడియో కూడా విన్నా. ఈరోజు ఒక వీడియో ఎవరడ్డు వచ్చినా కొట్టేయండి తర్వాత నేను చూసుకున్నా అని చెప్పి చెప్తా అన్నాడంటే ఒక పెద్ద మనిషి, ఒక మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి, 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి. ఏంటి అరాచకం, ఏంటి దుర్మార్గం? తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకుంటారు, ఖచ్చితంగా చేస్తారు. అయితే టీడీపీ నాయకులపై మా మీద దాడి చేస్తున్నారని వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు కదా, దాని మీద మీరేమంటారు? ఎక్కడ చేసాం మేము? ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు మా వాళ్ళే, దాడులు చేసింది మీ వ్యక్తులే, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు పెడతాం, మీరు వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీ కొట్టాన్ని చూసుకుంటానని చెప్పి మాట్లాడతాం, కేసులు పెడతాం, అక్రమ కేసులు పెట్టాలని ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా కొంతమందిని తాగిస్తూ ఉన్నారు. మద్యం తాగిచ్చి వాళ్ళు వెళ్ళి ఆ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే ఓడిపోతున్నామనే దీంతో, ఆ బాధతో ఆ మందు తాగేసి పిచ్చి పిచ్చి ప్రలాపనలు చేస్తూ వాళ్ళు కావాలని చేస్తూ ఉన్నారు.